అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం సక్సెస్ఫుల్గా ద నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ ద ఆల్జీబ్రా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ఆల్రెడీ కొన్ని వీడియోస్ని మనం పోస్ట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ టిల్ దేర్. మనం అక్కడి వరకు మీకు బాగా అర్థమైందని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈరోజు టాపిక్లోకి వెళ్దాం నాన్న. సో లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే కోఎఫిషియంట్ ఆఫ్ ద టర్మ్, అంటే ఒక టర్మ్ యొక్క కోఎఫిషియంట్ని ఎలా కన్సిడర్ చేయాలనేది మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్. ఈ కాన్సెప్ట్ మనం ఇవాళ చెప్పుకోవడం జరుగుతుందన్న. వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఈజీ అండ్ చాలా వాల్యుబుల్ కూడా. సార్ మీరు ప్రతిదీ వాల్యుబుల్ అంటారని కాదు, నిజంగానే వాల్యుబుల్. ఎందుకంటే లైక్ టర్మ్స్ ఉంటేనే అన్లైక్ టర్మ్స్కి లైక్ టర్మ్స్కి తేడా తెలియకపోవడం వల్ల ఆల్జీబ్రాల్లో ఉన్న ఆపరేషన్స్లో చాలా వరకు తప్పులు జరుగుతున్నాయి. సో ముందు లైక్ టర్మ్స్కి అన్లైక్ టర్మ్స్కి తేడా చూద్దాం. ఇక్కడ లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ అనేది ఇట్లా పేరులోనే ఉంది నాన్న. ఇట్స్ ఎ ప్లూరల్. అంటే ఖచ్చితంగా ఇది మనం కన్సిడర్ చెయ్యాలి అంటే మోర్ దెన్ వన్ టర్మ్ తీసుకోవాలి. ఒక టర్మ్తో అవ్వదు. ఒక టర్మ్ ఉంటుంది లైక్ అని ఒకటే ఉన్నప్పుడు. లైక్ అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నా, నాలాంటోడు ఇంకోటి ఉంటే లైక్ అంటే ఇద్దరం సేమ్ ఉన్నాం, లైక్ ట్విన్స్ అనమాట. లేము అన్లైక్. అంటే లైకా అన్లైకా? ఇప్పుడు వీడు మంచోడు, వీడు చెడ్డోడు అంటే దీనికి ఒక కంపారిజన్ ఉండాలిగా ఖచ్చితంగా. వితౌట్ కంపారిజన్ ఏది మంచి ఏది చెడు అని మనం ఐడెంటిఫై చేయలేం. అలాగే అది లైకా అన్లైకా అని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఎన్ని టర్మ్స్ ఉండాలి? మినిమం 2 టర్మ్స్ ఉండాలి. ఎన్ని టర్మ్స్ ఉండాలి? మినిమం 2 టర్మ్స్ ఉండాలి. మరి సార్ దేన్ని కంపేర్ చేయాలి? ఆ టర్మ్స్లో దేన్ని కంపేర్ చేయాలి? ఒక్కసారి ఇక్కడ చూడండి, మీకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. -3x 4x ఇక్కడ మీరు అనగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక టర్మ్, ఇది కూడా ఒక టర్మ్. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్పా? మినిమం 2 టర్మ్స్ ఉండాలి. మినిమం 2 టర్మ్స్ ఉండాలి. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, నో ఇష్యూ. కానీ మినిమం 2 టర్మ్స్ ఉండాలి. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి ఇది లైకా అన్లైకా చెప్పాలి అంటే టర్మ్స్లో లైకా అన్లైకా చెప్పాలి అంటే మనం దేనిని కన్సిడర్ చేయాలి? వేరియబుల్స్ని కన్సిడర్ చేయాలి. దేన్ని కన్సిడర్ చేయాలి? వేరియబుల్స్ అండ్ వాటి యొక్క పవర్స్ను కూడా కన్సిడర్ చేయాలి. అంటే అన్ని వేరియబుల్స్ వాటి యొక్క పవర్స్ కూడా సేమ్ ఉన్నప్పుడు మాత్రమే అవి లైకా అన్లైకా అని చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో వేరియబుల్ ఏంటి? ఎక్స్. ఇక్కడ కూడా వేరియబుల్ ఏంటి? ఎక్స్. సో వేరియబుల్ సాటిస్ఫైడ్. ఈ వేరియబుల్ పవర్ ఏంటి? ఇక్కడ 1. ఇక్కడ వేరియబుల్ పవర్ ఏంటి? 1. అంటే వేరియబుల్ పవర్స్ కూడా ఎలా ఉన్నాయి? సేమ్. దెన్ ఆటోమేటికల్లీ దీస్ 2 ఆర్ లైక్ టర్మ్స్. సింపుల్. చూడండి, సేమ్ వేరియబుల్ అండ్ పవర్ కూడా సేమ్ ఉండాలి. సార్ మరి మీకు వెంటనే డౌట్ రావచ్చు, సార్ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, నెంబర్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చెయ్యం లైక్ టర్మ్స్లో. అంటే ఇప్పుడు మీకు నెంబర్స్ ఎందుకు కన్సిడర్ చేయాలంటే నెంబర్ వాల్యూ చేంజ్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎడిషన్ చేసేటప్పుడు మనం ఒక చిన్న లాజిక్ యూజ్ చేసాం. ఏం యూజ్ చేసాం? కామన్ థింగ్. అంటే రెండిట్లో ఏదైతే కామన్ థింగ్ ఉంటుందో ఆ రెండింటిని యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా ఆ కామన్ థింగ్ ఏంటంటే అంటే వేరియబుల్ అండ్ ఇట్స్ పవర్. ఏ 2 టర్మ్స్ కానా ఆర్ 2 ఆర్ మోర్ టర్మ్స్, దేనికైనా సరే కామన్ వేరియబుల్ అండ్ దేర్ పవర్ ఉంటే దాన్ని లైక్ టర్మ్స్ అంటాం. ఒకవేళ లేవు దాన్ని ఏమంటాం? అన్లైక్ టర్మ్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, -7x², 9x³ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది, వేరియబుల్ సేమ్. పవర్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 3. అంటే పవర్స్ అనేవి వేరియబుల్ ఏమో సేమ్ ఉంది, పవర్స్ ఏమో నాట్ సేమ్. ఆటోమేటికల్లీ దీస్ బోత్ ఆర్ అన్లైక్ టర్మ్స్. These both are unlike terms. Simple.
ఇక్కడ సైన్తో మనకి సంబంధం లేదు, నెంబర్స్తో సంబంధం లేదు. ఇక్కడ నెంబర్ ఏంటంటే అన్ని టైమ్స్ ఉంటుందని. ఇప్పుడు 7x² అంటే అర్థం ఏంటి? x² 7 ఉన్నాయని అర్థం, అంతే కదా. 7x² అంటే x² 7 ఉన్నాయని అర్థం. ఇప్పుడు 9x³ అంటే ఏంటి? x³ 9 ఉన్నాయని అర్థం. అంటే ఈ ముందున్న నెంబర్ ఏంటిది? ఇప్పుడు జనరల్గా 9x³ అంటే ఏంటి అర్థం? x³ ఇట్లా ఎన్ని ఉన్నట్టు? 9 ఉన్నట్టు. అంటే ఇందులో ఉన్నాయి మొత్తం ఎక్స్లే, 9 అనేది లేదు. మన సింప్లిఫై ఇప్పుడు 3 పెన్స్ ఉన్నాయి అనుకో నాన్న, మనం ఏం రాస్తాం? 3 పెన్స్ అని రాస్తాం. అంటే ఇక్కడ 3 ఉండదు, పెన్స్ 3 ఉన్నాయని అర్థం. ఇప్పుడు 3 పెన్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ నా చేతిలో ఎన్ని ఉన్నాయి? 3 పెన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు 3 కనిపిస్తుందా? పెన్స్ కనబడుతున్నాయి. ఈ పెన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని ముందు రాస్తున్నాం. ఇక 7x² అంటే అర్థం ఏంటి? x² 7 ఉన్నాయి. 9x³ అంటే ఏంటి? x³ 9 ఉన్నాయి. అంటే అసలు ఫిజికల్గా 7 అనేది లేదు అక్కడ, ఆ యొక్క క్వాంటిటీని చూపిస్తుంది. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చెయ్యం. కాబట్టి మనం దేన్ని కన్సిడర్ చేస్తున్నాం? వేరియబుల్ని, పవర్నే కన్సిడర్ చేస్తున్నాం. సేమ్ వేరియబుల్ ఉండాలి అండ్ సేమ్ పవర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సైన్ అనవసరం, అది ప్లస్లు ఉన్నాయా మైనస్లు ఉన్నాయా మనకు అనవసరం. నెంబర్స్ అనవసరం. ఏం కావాలి? వేరియబుల్ అండ్ ఆల్సో వాటి యొక్క పవర్. ఇప్పుడు వీటి మీద ఇంకొంచెం చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది నాన్న. కొంచెం కేర్ఫుల్గా చూడండి, చాలా ఈజీ, ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి. 3x² ఇది ఒక టర్మ్, -7xy². ఇప్పుడు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి నాన్న? 2 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో చెప్పా కదా, సైను మనకు అనవసరం, సో ఇది పక్కన పెట్టండి. నెంబరు అవసరం లేదు, ఎందుకో మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పా. నెక్స్ట్ వేరియబుల్ చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, వేరియబుల్ ఓకే. y ఉంది, బట్ పవర్ చూడండి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ ఓన్లీ 1x ఉంది. వేరియబుల్ సేమ్ ఉండాలి, పవర్ సేమ్ ఉండాలి. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది, అంటే వేరియబుల్ పవర్స్ సేమ్ లేవు. ఆటోమేటిక్గా ఇవేమైపోతాయి? అప్పుడు అన్లైక్ టర్మ్స్ అయిపోతాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 9x² y², 8x² ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. x² సేమ్ ఉంది, ఒక వేరియబుల్ సేమ్ ఉంది. ఇంకొక వేరియబుల్ చూడండి, y², ఒక దాంట్లోనేమో స్క్వేర్ ఉంది, ఒక దాంట్లో సింగిల్ y ఉంది. అంటే ఒక వేరియబుల్ సేమ్ ఉన్నాయి, బట్ రెండో వేరియబుల్ పవర్స్ ఎలా ఉన్నాయి? సేమ్ లేవు. ఆటోమేటిక్గా వీటిని కూడా అన్లైక్ టర్మ్సే అంటాం. అంటే మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ 2 టర్మ్స్ని అయితే కన్సిడర్ చేస్తారో అందులో ఉన్న ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్. ఇప్పుడు ఇక్కడ XYZ ఉంది, ఇక్కడ కూడా XYZ ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి? ఇందులో కూడా ఎక్స్లు అన్నీ ఉండాలి. ఇక్కడ వైలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా వైలు అన్నీ ఉండాలి. ఇక్కడ జెడ్లు ఉన్నాయి, ఇక్కడ కూడా జెడ్స్ అన్నీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి క్లారిటీ కోసం, 8xyz, ఇంకో దాంట్లో 18xy. చూడండి, x సేమ్, y సేమ్, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ జెడ్ ఉంది, ఈ టర్మ్లో జెడ్ లేదు. బేసిక్ రూల్ ఒకటేనా? సేమ్ వేరియబుల్ ఉండాలి, వాటి పవర్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో సెకండ్ దాంట్లో కూడా అన్ని వేరియబుల్స్ ఉండాలి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, గుడ్. y ఉంది, గుడ్. ఇక్కడ ఒక జెడ్ ఉంది, బట్ ఇక్కడ జెడ్ లేదు. ఆటోమేటిక్గా ఇది అన్లైక్ టర్మ్స్ అయిపోతుంది, ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ చూడండి, -11x² -24x². చూడండి, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది. సో అది లైక్ టర్మ్స్, సేమ్ వేరియబుల్ సేమ్ పవర్స్. ఇప్పుడు అట్లా ఇప్పుడు చూడండి, -24x²yz, 28x²yz. చూడండి, x² y z. సో ఈ బోత్ ఆర్ లైక్ టర్మ్స్. చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎందుకంటే మనకి ఇక్కడ
చాలా ప్రాబ్లమ్స్ని ఈ లైక్ టర్మ్సే డిసైడ్ చేస్తాయి. ఈ లైక్ టర్మ్స్ ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, ఇప్పుడు కంప్లీట్ చేస్తా దాన్ని. సో లైక్ టర్మ్స్ అండ్ అన్లైక్ టర్మ్స్ ఇది. సార్ 2 టర్మ్సే ఉండాలా? లేదు, ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3a² 9a² 16a² అండ్ -14a². చూడండి ఇక్కడ a² ఉంది, ఇక్కడ a² ఉంది, ఇక్కడ a² ఉంది, ఇక్కడ a² ఉంది. సో ఈ 4గిట్లో ఉన్న వేరియబుల్ అండ్ పవర్ సేమ్ ఉన్నాయి, ఆటోమేటిక్గా వీటిని లైక్ టర్మ్స్ అంటాం. ఒకవేళ 3x³ 4x³ 5x² ఉంది, ఇప్పుడు ఈ రెండిట్లో సేమ్ ఉంది బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది, అప్పుడు ఆటోమేటిక్గా ఈ మూడింటిని కలిపితే అన్లైక్ టర్మ్సే అంటాం. ఒకవేళ ఈ రెండింటిని కన్సిడర్ చేస్తే లైక్ టర్మ్స్ అంటాం. వాడు ఎగ్జామ్లో ఈ 3 ఇచ్చి విచ్ టైప్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు, ఆటోమేటిక్గా ఏం రాయాలి? అన్లైక్ టర్మ్సే రాయాలి. ఒకవేళ ఈ గ్రూప్ రాసి ఇందులో లైక్ టర్మ్స్ కన్సిడర్ చేయమన్నప్పుడు దీన్ని కన్సిడర్ చేయాలి. సేమ్ ఉన్నాయి లైక్ టర్మ్స్ అయితే, డిఫరెంట్ ఉన్నాయి అన్లైక్ టర్మ్స్. సో ఈ ప్యాటర్న్లో లైక్ అన్లైక్ను మనం కన్సిడర్ చేస్తున్నానా ఒకసారి చెక్. సో ఇప్పుడు మీకు ఒక ఇమ్మీడియట్గా డౌట్ వస్తుంది, సార్ అసలు ఈ లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్తో మాకు ఎందుకు సార్ ఇవ్వాలంటే, యాక్చువల్గా నాన్న మీకు ఫస్ట్ నెంబర్స్ చెప్పినప్పుడు ఎడిషన్ చెప్పేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పా? ఏదైనా మనకు ఆబ్జెక్ట్స్ని కానీ ఏ ఎడిషన్ చేయాలన్నా నువ్వు వేటినైతే యాడ్ చేస్తున్నావో సబ్ట్రాక్ట్ చేస్తున్నావో వాటి మధ్యలో ఒక కామన్ థింగ్ అనేది ఉండాలి నీకు. ఇప్పుడు 12 యాపిల్స్ 14 బనానాస్ ఉన్నాయి, ఒక బ్యాగ్లో 12 యాపిల్స్ ఉన్నాయి, 14 బనానాస్ ఉన్నాయి. హౌ మెనీ యాపిల్స్ అంటే నువ్వేం చెప్తావు? 12 చెప్తావు, ఈ 14 యాడ్ చెయ్యం, ఎందుకని వాటి మధ్యలో యాపిల్స్ అది ఒక్కటే ఉంది. అదే బ్యాగ్లో హౌ మెనీ ఫ్రూట్స్ అన్నా అప్పుడేం చెప్తావు? 26 చెప్తావు. దీని గురించి మనం ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా ఆ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సో నేను మరీ ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఒక కామన్ థింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే వాటిని మనం యాడ్ చేయగలుగుతాం. లేదు అలాగే రాసేస్తాం. ఇక్కడ కూడా కామన్ థింగ్ ఉంటేనే యాడ్ చేస్తాం, కామన్ థింగ్ లేకపోతే యాడ్ చెయ్యం. కామన్ థింగ్ ఏంటి ఇక్కడ? వేరియబుల్స్ అండ్ పవర్స్. అందుకే ద బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఆల్జీబ్రాలో ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా లైక్ టర్మ్స్ మధ్యలోనే జరుగుతుంది. అంటే మరి అన్లైక్ టర్మ్స్లో జరగదా? జరగదు. కాకపోతే యూజ్ చేస్తాం, సింబల్ని యూజ్ చేస్తాం, కానీ సింప్లిఫై చేయడం కుదరదు. సో లైక్ టర్మ్స్లో ఎడిషన్ ఎలా జరుగుతుంది, అన్లైక్ టర్మ్స్లో ఎడిషన్ చేయమన్నప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే మీరు డైరెక్ట్ యాడ్ చేయడం కుదరదని చెప్పారు కదా, ఎలా చేయాలనే విషయం గురించి మనం నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం నాన్న. సో గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా పాసిబుల్ ఇన్ లైక్ టర్మ్స్ ఓన్లీ. అన్లైక్ టర్మ్స్లో ఎడిషన్ జరగదా అంటే ఎడిషన్ చేస్తాం, ఎడిషన్ యూజ్ చేస్తాం, కానీ పూర్తిగా యాడ్ చెయ్యం. అది ఎలా అనేది మీకు నేను వితిన్ 1 or 2 డేస్లో క్లాసెస్ కూడా వచ్చేస్తేనా. సో మనం అక్కడ దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పుకుందాం. అండ్ ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాం, రాను ఇంకా మంచి వాల్యుబుల్ టాపిక్స్ ఉంటాయి. సో వెరీ కేర్ఫుల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాగా వినండి, బాగా ఉపయోగపడుతుంది. సో వీటి మీద ప్రాక్టీస్ చేయండి. ఎలా చేస్తారంటే మీ ఇష్టం వచ్చిన కొన్ని టర్మ్స్ రాసుకోండి, అందులో లైక్ టర్మ్స్ ఏంటి, అన్లైక్ టర్మ్స్, యూ హ్యావ్ టు సపరేట్ ఇట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్. మీకు గనక నా క్లాస్ నచ్చితే share to your friends, subscribe my channel. Thank you one and all. Jai Bharat.